క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా మనం సిద్ధపడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి ఒక అద్భుతకరమైన వాక్యము ఐషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యం. ఐషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యం. అయినను ప్రభు, నీవు మాకు తండ్రివి, మేము మట్టిమి, నీవు కుమ్మరివి, నీవే మమ్మెల్లరిని సృష్టించితివి. అయినను ప్రభు, నీవు మాకు తండ్రివి, మేము మట్టిమి, నీవు కుమ్మరివి, మీవే మమ్మెల్లరిని సృష్టించిన దేవుడవు నీవే. ఐషయా ప్రవక్త ప్రజలందరితో కలిసి దేవునికి ఆరాధనలు అర్పిస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా, దేవుని వైపు చూస్తూ ఐషయా చెప్పినటువంటి ఒక విశ్వాస ప్రకటన అని చెప్పవచ్చు. అది ఒక కృతజ్ఞత ప్రకాశనం, కృతజ్ఞత దేవునికి చెప్పి ఆయన పలికినటువంటి మాటలు. దేవుని వైపు చూస్తూ ఐషయా ఈ విధముగా అంటున్నాడు, అయినను ప్రభు, నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవా, నీవే మాకు తండ్రివి, నీవే కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా నీ చేతిలో మేమున్నాము, మనందరినీ కూడా సృష్టించిన వాడవు నీవే. ఆ యొక్క ప్రార్థన ద్వారా ఐషయా ప్రవక్త తెలియచేస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు మన సృష్టికర్త. ఈ ప్రార్థన చేస్తుండగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయన వైపు చూస్తుండగా, ప్రార్థన దేవునికి ఆరాధనలు అర్పించినప్పటికీ కూడా ఇంకొక వైపు ప్రజలందరినీ కూడా అతడు ఒక విషయం నేర్పిస్తున్నాడు. అతడు నేర్పించినటువంటి ఆ బోధ ఏంటంటే, ఇదిగో మనం ఆరాధించే దేవుడు మా అందరికీ కూడా సృష్టికర్త. మనం ఆరాధించే దేవుడు ఒక కుమ్మరిగా ఉండి అతని చేతుల్లో మట్టి వలె మనం ఉన్నాము. అదేవిధముగా ఆయన చెప్తున్నటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఒక విషయం, ఆ ప్రభువే మాకు తండ్రివి. సో దేవునికి ఒకవైపు ఆరాధనలు, ఒకవైపు కృతజ్ఞతలు అర్పిస్తుంటే, ఇంకొక వైపు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక కేటగిజంగా అతడు బోధిస్తున్నాడు. ఇదిగో మనం ఆరాధించే దేవుడు మా అందరికీ కూడా తండ్రి. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగానే మేమందరం ఆయన చేతిలో ఉన్నాం. ఐషయా ప్రవక్త ప్రజలను బోధిస్తున్నారు. మనమందరం ఆయన చేతుల్లోనే ఉన్నాం. ఆయనకి ఇష్టమైనట్లుగానే అతడు మనలను నడిపిస్తుంటారు, మన జీవితంలో కార్యాలు చేస్తుంటారు. ఎందుకనగా హీస్ అవర్ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త. తండ్రి, సృష్టికర్త, అదేవిధముగా కుమ్మరి, 3 బిరుదులు దేవునికి ఇచ్చి ప్రార్థిస్తున్నాడు, ప్రజలకు బోధిస్తున్నాడు కూడా. అయితే ఆయనే మన తండ్రి అని చెప్పినప్పుడు, ఒక తండ్రి బిడ్డకు ఏమేమి ఇస్తుంటారు? ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో ఒక తండ్రి నుండి పిల్లలు స్వాధీనపరచుకోవాల్సిన, పిల్లలు పొందే ఆశీర్వాదాలు ఏంటంటే, ఆ తండ్రి పిల్లలను పోషిస్తారు. ఆ తండ్రి పిల్లలకు అవసరమైనటువంటి ఆ విషయాలను సమకూరుస్తారు. అదేవిధముగా ఆ పిల్లలందరికీ కూడా భద్రముగా, సురక్షితముగా ఉన్నట్లుగా ఆ భద్రతను తండ్రి ప్రసాదిస్తుంటారు. ఐషయా ప్రవక్త ఈ వాక్యము చేసి ఆరాధించే మధ్యలో ఈ వాక్యము ద్వారా ప్రజలను బోధిస్తేటప్పుడు వాళ్ళందరి మనసులోనికి ఇవ్వాలని కోరుకునేటువంటి ఒక నిర్ణయం ఏమిటంటే, తండ్రి పిల్లలను పోషించినట్లుగా మనం ఆరాధించే దేవుడు మనలను పోషిస్తాడు. మనకు అవసరమైనదంతా కూడా సమకూర్చి ఆ దేవుడు మనలను తృప్తిపరుస్తాడు. మనమందరం కూడా సురక్షితముగా, భద్రముగా జీవించుటకు దానికి తగినటువంటి వాతావరణము ఆ దేవుడు మన కోసం ఏర్పరుస్తారు అనేటువంటి ఒక గొప్ప విషయము ప్రవక్త ప్రజలను బోధిస్తున్నారు. దాని వెనక ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మీలో ఏ ఒక్క వ్యక్తి కూడా విగ్రహారాధన చేయకూడదు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. నీకు అవసరమైనటువంటి పోషణ, నీకు అవసరమైనటువంటి విషయాలు, నీకు అవసరమైనదంతా అతడు సమకూర్చువాడు. నీకు అవసరమైన ఆ భద్రతను కూడా నీకు కల్పించి, ఏమాత్రం ప్రమాదము రాకుండా, ఏమాత్రం అసంతృప్తి రాకుండా, ఏమాత్రం
కొరత నీ జీవితంలో రానియకుండా ఆ దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి నడిపించుటకు సమర్థుడు అని ఈ యొక్క వాక్యం ద్వారా ఐసయ్యా ప్రవక్త ప్రజలందరినీ ఒకవైపు బోధించేటప్పటికీ కూడా ఆ విధముగా ప్రజలను నడిపించే ఆ దేవునికి కృతజ్ఞతలు ఆరాధనలు అర్పిస్తుంటారు. ఈ వాక్యములో చివరి భాగము, నీవే మమ్మెల్లరిని సృష్టించిదివి. మనందరినీ కూడా సృష్టించినవాడు నీవే మా సృష్టికర్త అని ఆ వాక్యం, ఈరోజు ఆ వాక్యం మాత్రము మనం తీసుకొని కొద్దిగా విస్తారంగా ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాం. దేవుడు మన సృష్టికర్త. సో ఈరోజు ఆ వాక్యాన్ని మనం తీసుకునేటప్పుడు దేవుడు నా సృష్టికర్త అయితే మనం అడగవలసిన ఒక ప్రశ్న, దేవుడు ఎందుకు మనలను సృష్టించారు? వాట్ ఇస్ ద రీజన్? దేవుడు ఎందుకు? దేవుడు ఏ కార్యం కూడా వృధాగా చేసే ఒక వాడు కాదు. దేవుడు చేసే ప్రతి విషయాన్ని కూడా ఆ దేవుడు తన యొక్క సంకల్పానుసారముగానే ఒక్కొక్క కార్యము చేస్తూ ఉంటారు. వరి మాటలు మాట్లాడేవాడు కాదు, వ్యర్థమైన కార్యాలు చేసేవాడు కూడా కాదు దేవుడు. అయితే ఆ దేవుడు మనలను సృష్టించి ఉన్నట్లయితే మనలను సృష్టించే వెనక దేవుని మనసులో ఒక ప్రణాళిక ఉన్నది. దేవుని మనసులో ఒక సంకల్పానుసారముగా దేవుడు మనలందరినీ కూడా సృష్టించి ఉన్నారు. అయితే బైబిల్లో చూస్తూ ఉండగా దేవుడు మనలను ఎందుకు సృష్టించారని క్రొత్త నిబంధనలు తెరచి ధ్యానిస్తుండగా దేవుడు ప్రేరేపించిన ఒక 4 జవాబులు మీతో తెలియచేయాలని ఈ సమయంలో నేను ఇష్టపడుతున్నాను. సో మొదటిగా దేవుడు ఎందుకు మనల్ని సృష్టించారు, దానికి మొదటి జవాబుగా బైబిల్ నుండి మనం తెలుసుకోవచ్చు. మొదటిగా హెబ్రీయులకు రాసినటువంటి లేఖనంలో 12వ అధ్యాయం 10వ వాక్యం. హెబ్రీయులకు రాసినటువంటి లేఖనంలో 12వ అధ్యాయం 10వ వాక్యంలో మొదటి సంకల్పం, మొదటి లక్ష్యము గురించి అక్కడ వివరించబడుతూ ఉన్నది. మొదటిగా ఏమంటే, ఆయన పవిత్రతయంతో మనము పాలు పంచుకోవాలని ఆ దేవుని యొక్క అభీష్టము. సో దేవుడు మనలను సృష్టించినప్పుడు దేవుడు మనలో నుండి ఏం కోరుతున్నారంటే, ఆయన పవిత్రతయంతో మనము పాలు పంచుకోవాలని ఆ దేవుడు మనలను సృష్టించారు. అందుకే మనలందరినీ కూడా ఆదికాండంలో మనం చదువుతున్నాం, విశ్వసిస్తున్నాము. దేవుడు మనలందరినీ కూడా తన రూపములో పోలికలో సృష్టించారు. ప్రతి ఒక్క మనిషిలో దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపం ఉన్నదని వాక్యము పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. అయితే తన రూపములో తన పోలికలో, ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్లో మనలందరినీ దేవుడు సృష్టించి ఉన్నారు. సో దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఆ దేవునిలో ఉన్నటువంటి పవిత్రత యందు మనము కూడా పాలు పంచుకోవటానికి దేవుడు మనలందరినీ కూడా సృష్టించి ఉన్నారు. ఇదే వాక్యములో హెబ్రాయర్ లేఖనములో 12వ అధ్యాయం 14వ వాక్యం, అందుకే బైబిల్ మనకు నేర్పిస్తున్నది, అందుకే పవిత్రమైన జీవితం జీవించుటకు ప్రయత్నింపుము. పవిత్రత లేక ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. సో దేవుడు మనల్ని సృష్టించారు. దానికి మొదటి కారణము ఆయన పవిత్రత యందు మనము కూడా పాలు పంచుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ విధముగా ఆయన పవిత్రతలో మనం పాలు పంచుకునేటప్పుడే ఆ దేవుడు మనతో సంభాషిస్తుంటారు. ఆ దేవుడు మనతో కలిసి నడిచే ఒక అవకాశం ఉంటుంది. పాపాత్ముడు దుష్ట జీవితం జీవించి భయంకరమైన ఆ దేవుడు అసహించుకునే వాటినన్నిటినీ కూడా ప్రేమించి, అనీతిని ప్రేమించి, దుర్నీతిని ఇష్టపడి ఆ విధముగా మనం జీవిస్తే ఆ దేవుడు మనతో కలిసి నడవలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఆదికాండములో మనం చూస్తున్నాము, దేవుడు ఆదమును హవ్వను సృష్టించారు. తన రూపములో సృష్టించాడు, తన పోలికలో సృష్టించారు. ఆ మొదటి రోజుల్లో పాపములో పడిపోయే వరకు కూడా ప్రతిరోజు సాయాన్నము దేవుడు ఆకాశం నుండి దిగివచ్చి ఆదాముతో హవ్వతో కలిసి నడుచుకొని వాళ్ళతో మాట్లాడి సంభాషించుకొని అద్భుతకరమైన ఒక గాఢమైన సత్సంబంధం వాళ్ళతో కలిసి ఏర్పాటు చేశారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ పాపము చేసి దేవుని యొక్క మహిమ నుండి, దేవుని యొక్క కృప నుండి వాళ్ళు దూరమైన తర్వాత వాళ్ళు ఒంటరిధనంలోనికి, భయంకరమైన ఆ దేవుని యొక్క అద్భుతకరమైన సాన్నిధ్యాన్ని పోగొట్టుకొని భయంకరముగా వాళ్ళు ఆ శిక్షను కూడా అనుభవించారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సో ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనకు మరలా గుర్తు చేస్తున్నటువంటి ఒక విషయం, మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు మనతో కలిసి నడుచుటకు, మనతో మాట్లాడుటకు ఇష్టపడే దేవుడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, పవిత్రమైన జీవితం జీవించుటకు యత్నింపుము. ఎందుకనగా పవిత్ర జీవితం జీవించకుండా నీవు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. మనం చేసే ప్రయత్నాల వలన,
మనం చెప్పే మాటల వలన, పాడే పాటల వలన, మనం చెప్పే ప్రసంగాల వలన అంతా కూడా, మనం చేసే ఏ పనిని బట్టి కూడా సంతోషపడేవాడు కాదు దేవుడు. కానీ మనం జీవించినటువంటి ఆ పవిత్రమైన జీవితాన్ని చూసి ఆనందించేవాడు మన దేవుడు, మన తండ్రి అయినటువంటి మన ప్రభువు. ఈరోజు ప్రభు మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు, నీవు పవిత్ర జీవితం జీవించుటకు శ్రమింపుడు. కీర్తన గ్రంథం పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నటువంటి ఒక 3 విషయాలు ఏంటంటే, చిత్తశుద్ధితో మనం జీవించాలి. దేవుడు చిత్తశుద్ధి కోరివాడు దేవుడు. అదేవిధముగా నిర్దోషమైన చేతులతో మనం బ్రతకాలి. అదేవిధముగా నిష్కళంకమైన హృదయముతో ఆ దేవుణ్ణి ఆరాధించుకొని మనం జీవించాలి. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మన జీవితంలో చిత్తశుద్ధితో మనం జీవించగలుగుతున్నామా? నిర్దోషమైన చేతులతోనే మనం జీవిస్తున్నామా? నిష్కళంకమైన హృదయముతో మనం జీవించగలుగుతున్నామా? ఈ 3 విషయాల్లో ఏదైనా కొరత, ఏదైనా కరువు మన జీవితంలో ఎదురవుతున్నట్లయితే ఈరోజు మనం ప్రార్థించుకుందాం. దేవా, నీతో గాఢమైన ఒక సత్సంబంధం ఏర్పరచుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి నాకు పవిత్ర జీవితం జీవించే శక్తిని, జ్ఞానమును ప్రసాదించము దేవా. దేవుడితో మనం చెప్తూ ఉండాలి, దేవా పరిశుద్ధమైన జీవితం జీవించాలని మనసులో ఆశ ఉన్నప్పటికీ కూడా, దేవా నా శక్తి నాకు సరిపోవట్లేదు, మంచిది చేయాలని, మంచిది మాట్లాడాలని, మంచిది చూడాలని, మంచి కార్యాలు చేసి భూమిలో బ్రతకాలని మనసులో ఆశ ఉన్నప్పటికీ కూడా, దేవా నా శక్తి నాకు సరిపోవట్లేదు, ప్రతిరోజు అనుదిన ఆహారముగా దేవా ప్రతిరోజు ఆ పవిత్ర జీవితం జీవించుటకు నీ ఆత్మశక్తిని, ఆ బలమును, కృపను నాలో నింపుము దేవా అని మనం ప్రార్థించాలని కూడా ఈ వాక్యము మా అందరినీ కూడా గుర్తు చేస్తూ ఉన్నది. అందుకే పేతురు రాసినటువంటి 2వ లేఖనములో 1వ అధ్యాయం 4వ వాక్యం, పేతురు రాసినటువంటి 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ విధముగా సెలవిస్తున్నది, దైవ స్వభావములో భాగస్సులమగుటకు ఆ దేవుడు మనలను సృష్టించారు. టు బికమ్ పార్టేకర్స్ ఆఫ్ గాడ్స్ నేచర్. ఆ దేవుని యొక్క స్వభావములో భాగస్వాములు అగుటకు దేవుడు మనల్ని సృష్టించారు. సో దేవుడు మనలను సృష్టించుటకు ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఆ దేవుడు మనతో ఒక మంచి గాఢమైన సత్సంబంధం ఏర్పరచుకొని మనతో మాట్లాడి, మనతో కలిసి నడిచి, మనల్ని నడిపించడానికి కూడా ఇష్టపడేవాడు, మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువు. ఆ దేవుని చిత్తానుసారముగా ఆ జీవించే మన జీవితము ద్వారా దేవుని మనసులో మన గురించి ఉన్నటువంటి ఆ ప్రణాళికలతో సహకరించి, మనల్ని చూసి, ప్రతి ఒక్కరిని చూసి ఆ దేవుడు ఆనందించుకునే విధముగా ఆ జీవించాలనేది అందరిలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన బాధ్యత అని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నది. సో మొదటిగా మనం నేర్చుకుంటాం, దేవుడు మనలను సృష్టించుటకు ముఖ్యమైన కారణం మనతో కలిసి గాఢమైన సత్సంబంధం కలిగి, మనతో మాట్లాడి, మనతో కలిసి నడిచి, మనల్ని నడిపించుటకు ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఆ దేవుడు మన యొక్క ఫ్రెండ్షిప్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ దేవుడు మనలను సృష్టించారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండవదిగా, దేవుడు మనల్ని సృష్టించారు అని మనం బైబిల్లో తెరిచి మనం చదువుతుండగా రెండవ విషయం మనకు నేర్పించేదే పునీత పౌలు రోమిలకు రాసినటువంటి లేఖనములో 8వ అధ్యాయం 29వ వాక్యం. అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది, తన కుమారుని సారూప్యమును కలిగి ఉండుటకు దేవుడు మనలను సృష్టించారు. తన కుమారుని సారూప్యము కలిగి ఉండుటకు అనగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ లక్షణం మనమందరం కలిగి ఉండాలని, మనమందరం ఆ దేవుని బిడ్డలము కాబట్టి ఆ దేవుడు తన యొక్క సొంత కుమారులో ఉన్నటువంటి ఆ లక్షణాలు మా అందరి జీవితంలో కూడా చూడాలని ఆశతోనే మనమందరం కూడా ఆయన బిడ్డలమే అనేటువంటి ఆ ఆలోచనతో నా కుమారుల్లో ఏమేమి లక్షణాలు ఉంది ఆయన బిడ్డలందరిలో కూడా చూడాలని ఆ దేవుడు మనలను సృష్టించారని రెండవదిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 5వ అధ్యాయం 1వ వాక్యం పౌలు ఈ విధముగా రాస్తున్నాడు, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుము.
వీరందరూ కూడా పౌలు ఎఫెసస్ అనేటువంటి ఆ ప్రాంతములో ఆ ఒక సంఘములో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మీరందరూ దేవుని ప్రియమైన బిడ్డలం. వీఆర్ ఆల్ హిస్ చిల్డ్రన్. అయితే మనం అందరం దేవుని బిడ్డలమైతే ఆ దేవుని యొక్క ఏకైక కుమారునిలో కలిగి ఉన్నటువంటి లక్షణం మనం అందరిలో కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ దేవునిలో కలిగి ఉన్నటువంటి యేసు ప్రభులో కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ గుణ లక్షణాలంతా కూడా మనలో కూడా కలిగి ఉండాలని, ఆ యేసులా మనం మారాలని, దేవునిలా మనం జీవించాలని, అదే మనస్తత్వము కలిగి మనం జీవించాలని దేవుడు మన నుండి కోరుతున్నారు. అది దేవుని యొక్క రెండవ సంకల్పము. తన కుమారులో ఉన్నటువంటి లక్షణాలు నా బిడ్డలందరిలో కూడా చూడాలని, నా బిడ్డలందరూ కూడా నా కుమారుని వలె జీవించాలని కోరుకొని ఆ దేవుడు మనల్ని అందరినీ కూడా సృష్టించి ఉన్నారు. అందుకే పునీత పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖనములో 2వ అధ్యాయం 5వ వాక్యములో పునీత పౌలు ఈ విధముగా నేర్పిస్తుంటారు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ మనస్తత్వము మీరు కూడా కలిగి ఉండాలి. ఆ క్రీస్తులో ఉన్నటువంటి మనస్తత్వం, ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్, సేమ్ యాటిట్యూడ్, ఆ క్రీస్తులో ఉన్నటువంటి మనస్తత్వం మనమందరం కలిగి ఉండాలి. అంటే దేవుడు ఏ మనసుతో జీవించాడు, యేసు ప్రభు ఏ మనసుతో జీవించాడు, అదే విధముగా మనం అందరం కలిసి జీవించాలని. అయితే బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క మనస్తత్వంలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి 3 విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అతని యొక్క మనస్తత్వం ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా ఆయన ఎప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, నేను ఈ భూమిలోనికి వచ్చినది నా చిత్తము పూర్తి చేయటానికి కాదు, కానీ నన్ను పంపిన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నారనేటువంటి ఆ లోతైనటువంటి ఆ ఒక గాఢమైనటువంటి అవగాహనతో దేవుడు జీవించారు. సో దేవుని యొక్క మనస్తత్వము కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, మనం కూడా ఈ లోకములో మనం ఉంటేదే మన చిత్తాలను పూర్తి చేసి మన ఇష్టానుసారం జీవించడానికి కాదు. మన తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఏ విధముగా మనం జీవించాలని కోరుకుంటున్నారో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలముగా మనం ఉండాలని ఆ దేవుడు మనలను సృష్టించారు. సో మొట్టమొదటిగా యేసుప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు భూమిలో వచ్చినట్లుగా మనం కూడా తండ్రి చిత్తం, మన దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డలంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండవదిగా క్రీస్తులో ఉన్నటువంటి ఆ మనస్తత్వం, ఆ క్రీస్తులో ఉన్నటువంటి యాటిట్యూడ్ మనం కూడా కలిగి ఉండాలని చెప్పినప్పుడు రెండవ విషయముగా ఈ విధముగా మనం గుర్తుంచుకుందాం. క్రీస్తులో ఉన్నటువంటి మనస్తత్వం ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా కూడా ఆయన యొక్క ఐడెంటిటీని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోలేదు. తను ఎవరని, దేనికోసం వచ్చారని, ఎవరి కుమారుడని ఏ విషయం కూడా తనకు తాను దాని గురించి ఉన్నటువంటి ఒక అవగాహనతో ఐడెంటిటీని మర్చిపోలేదు. అనగా ఆ యేసుప్రభు జీవితంలో, బహిరంగ జీవితంలో మనం చూస్తున్నాం, పాపులతో కలిసి నడిచాడు, పాపినితో మాట్లాడాడు, భయంకరమైన పాపములు చేసే వాళ్ళతో కలిసి నడిచారు, వ్యభిచార పాపములో జీవించిన స్త్రీతో దేవుడు మాట్లాడాడు, రకరకాల పాపాలకు బానిసలైనటువంటి వాళ్ళను దేవుడు దర్శించారు, సైతాను పట్టిన వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడాడు. కానీ ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఐడెంటిటీని ఎప్పుడు కూడా కాంప్రమైజ్ చేయలేదు. ఆయన మనసులో కలిగి ఉన్నటువంటి ఒక నమ్మకం, నేను ఎవరు, దేనికోసం వచ్చాను, నా గురించి తండ్రి దేవుని మనసులో ఉన్నటువంటి చిత్తం ఏమిటి, ఏమి కూడా మర్చిపోకుండా, ఐడెంటిటీని మర్చిపోకుండా జీవించారు. ఈరోజు యొక్క వాక్య పరిచర్యలో దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నువ్వు ఒక క్రైస్తవుడుగా, నువ్వు ఒక దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తుండగా నువ్వు ఐడెంటిటీని మర్చిపోవద్దు. ఈ లోకములో నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎవరితో అయినా మాట్లాడవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ జీవించినా కూడా నువ్వు ఐడెంటిటీ నువ్వు మర్చిపోవద్దు. మన ఐడెంటిటీ ఏంటి? మన ఐడెంటిటీ ఏంటంటే, మన దేవుడు మన కోసం రక్తము చింది ఆ పవిత్రమైన రక్తము చేత కడగబడినవాడు నేను, దేవుని యొక్క వాక్యము ద్వారా పోషింపబడుతున్నటువంటి దేవుని బిడ్డ నేను ఈ జీవితము తర్వాత ఆ దేవునిలో చేరాలని ఆ ఆశతో జీవిస్తున్నటువంటి ఒక విశ్వాసి నేను. అందులో ఏమాత్రం కాంప్రమైజ్ చేయవద్దని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్నది. మూడవదిగా యేసుప్రభులో ఉన్నటువంటి ఆ ఒక మనస్తత్వము కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుండగా, దేవుని యొక్క జీవితం అది సంపూర్ణమైన ఒక యాగముగా తన జీవితాన్ని దేవుడు సమర్పించారు. సో ఈరోజు దేవుని వాక్యం మరలా మనకు హెచ్చరించేది ఏంటంటే, మన జీవితం ఒక యాగముగా సమర్పింపబడినవలసినటువంటి ఒక జీవితం.
యాగముగా మన జీవితాన్ని సమర్పించుకునేటప్పుడు అక్కడ స్వార్థానికి, స్వచిత్తానికి, స్వఇష్టాములకు కూడా ఏమాత్రం స్థానం అక్కడ లేదు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబ యజమానుడిగా జీవించే వ్యక్తి ఆ కుటుంబం కోసం బ్రతుకుతుంటాడు. ఒక భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా మనలో ఏ ఒక్కడు కూడా, పునీత పౌలు రోమిలకు రాసినటువంటి లేఖనములో 14వ అధ్యాయం 7వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, మనలో ఏ ఒక్కరు కూడా మన కోసమే బ్రతకట్లేదు. మనం బ్రతికినా అది ఇతరుల కోసమే మనం బ్రతకాలి. కుటుంబం కోసమే నువ్వు బ్రతకాలి, సంఘం కోసమే నువ్వు బ్రతకాలి, సమాజం కోసమే బ్రతకాలి, అన్నిటికంటే ముఖ్యముగా దేవుని కోసమే మనం బ్రతకాలి. ఎక్కడ కూడా స్వార్థం కానీ, స్వచిత్తం కానీ, స్వయిష్టానికి కూడా ఒక ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుడు జీవించారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆ మనస్తత్వం మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం ఈరోజు హెచ్చరిస్తున్నది. మూడవదిగా, దేవుడు మనలను ఎందుకు సృష్టించారని బైబిల్లో మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 5వ వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఈ విధముగా మనం చూస్తున్నాము, ఆధ్యాత్మికమైన దేవాలయమును నిర్మించటంలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగించుటకై దేవుడు మనల్ని సృష్టించారు. అంటే ఆధ్యాత్మికమైన ఆ ఒక దేవాలయమును నిర్మించాలని మన జీవితంతోనే ఆ దేవుడు మన సృష్టికర్త. ఎందుకు ఆ దేవుడు మనల్ని సృష్టించామంటే ఆధ్యాత్మికమైన దేవాలయము మన జీవితంతో కూడా నిర్మించాలని. అనగా ఈ భూమిలో ఒక పరలోక రాజ్యము కట్టుకోవటానికి, ఒక స్వర్గ రాజ్యము ఈ భూమిలో కట్టుకోవటానికి దేవుడు మనల్ని సృష్టించారు. ఒక సజీవ శిలగా ఈ భూమిలోనే ప్యారడైస్ అనేది, పరలోకం అనేది ఈ భూమిలో కట్టాలని దేవుడు నిర్ణయించుకున్నారు. అయితే దేవుడు ఆ విధముగా నిర్ణయించుకుంటే నిన్ను మనందరినీ కూడా ఒక్కొక్క శిలగా దేవుడు చేసి ఉన్నారు. ఈ శిల పెట్టుకొని ఒక దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క రాజ్యము, ఆ పరలోక రాజ్యము, సంతోషము ఇక్కడ నిర్మించుటకు దేవుడు మనలందరినీ కూడా సృష్టించి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ రాజ్య వ్యాప్తి కోసం మనందరం కలిసి పనిచేయాలని కూడా ఉద్దేశముతో దేవుడు మనందరినీ సృష్టించారని. నాలుగవదిగా, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారని మనం చూసినట్లయితే పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 2వ అధ్యాయం 10వ వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృష్టించారు. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృష్టించారు. అంటే సత్కార్యములను చేసి జీవించుటకు దేవుడు మనల్ని సృష్టించారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. సత్కార్యములను చేసి మనం జీవిస్తున్నామా? ఇతరులకు సహాయం చేసి మనం జీవిస్తున్నామా? మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 16వ వాక్యం సెలవిస్తున్నది, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న నీ తండ్రిని సన్నిధించాలి, ఆ దేవుని మహిమపరచాలి. నువ్వు చేస్తున్నటువంటి సత్కార్యములను చూసి నీకున్నటువంటి దేవుడు నీకు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను ఇతరుల కోసం నువ్వు అది పంచిపెట్టుకొని అద్భుతకరమైన ఒక సత్క్రియలను చేస్తూ నువ్వు జీవిస్తుండగా నిన్ను సృష్టించిన దేవునికి మహిమ, ఘనత నువ్వు తీసుకొచ్చినట్లుగా ఉంటుంది. దేవుని మహిమకై నీ జీవితము నువ్వు అర్పించినట్లుగా జీవించగలుగుతున్నావు. అయితే ఈరోజు దేవుని వాక్యం మరలా సెలవిస్తున్నది, మన జీవితంలో మనం సత్క్రియలు చేసి మనం జీవిస్తూ ఉండాలి. పునీత పౌలు గెలతీయులకు రాసిన లేఖనములో 6వ అధ్యాయం 9వ వాక్యం, మనము సత్కార్యములు చేయుటయందు విసుగ చెందరాదు. సత్కార్యము చేయుటయందు విసుగ చెందరాదు. సత్కార్యములు చేయుటకు ఎల్లప్పుడూ కూడా ముందుగా ఉండి, మన దేవుడు మనల్ని నేర్పించినట్లుగా ఇబ్బందులు ఉన్న వాళ్ళను, అవసరాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మాకు తోచినట్లుగా సహాయము చేసి, సత్క్రియలు చేసి పరలోక సంపద మనం పొందుకొని, అదేవిధముగా ఇతరులకు సహాయం చేసి పరలోకమందున్న ఆ తండ్రికి మహిమ చేకూరే విధముగా మన జీవితం ఆ విధముగా మనం క్రమపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు బోధించినటువంటి విషయాలను మనసులో స్వీకరించుకొని అది జీవితంలో అది ఆ దేవుడు కోరుకునే విధముగా మన జీవితంలో కూడా ఆ విధముగా ప్రవర్తించుటకు, జీవించుటకు తగిన ఆ జ్ఞానం కోసం ప్రార్థించుకుందాం. మొట్టమొదటిగా మనం ఈరోజు తెలుసుకుంటున్నది ఏంటంటే, ఇదిగో దేవుడు మన సృష్టికర్త. దేవుడు మనల్ని సృష్టించుటకు కారణం మొట్టమొదటిగా మనం పాపం విషయములను విసర్జించుకొని
పవిత్రమైన జీవితం జీవించి దేవునితో గాఢమైన సత్సంబంధం ఏర్పరచుకోవటానికి దేవుడు మనల్ని సృష్టించారు. అదేవిధముగా ఆ దేవుణ్ణి అనుకరించి జీవించే వాళ్ళముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రార్థించి ధ్యానించుకునేటువంటి సమయంలో దేవుడు మనందరినీ కూడా గుర్తు చేస్తున్నటువంటి ఒక విషయం, నువ్వు విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు నీతో ఒక గాఢమైన సత్సంబంధం ఏర్పరచుకోవటానికి ఇష్టపడే దేవుడు. అందులో నువ్వు పవిత్రమైన జీవితం జీవించు. నీ జీవితం ఒక సజీవ శిలగా నువ్వు తెలుసుకొని ఆ దేవరాజ్య వ్యాప్తి కోసం నువ్వు పనిచేయాలని, అదేవిధముగా యేసుప్రభులో కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలు కలిగి జీవించాలని, అదేవిధముగా చివరిగా సత్కార్యములను చేసి ఆ దేవుణ్ణి సంతోషపరిచే విధముగా ఇతరులకు నీ జీవితం ఒక సజీవ యాగముగా దేవుడి నీకు ఇచ్చిన ఆశీర్వాదాలంతా కూడా ఇతరులకు కూడా నువ్వు అది అర్పించుకొని అద్భుతకరమైన ఒక యాగ జీవితము జీవించి నీ జీవితం దేవుని దృష్టిలో ఆ స్వీకార్యోగ్యమైన విధముగా మారినట్లు జీవించాలని కూడా ఈరోజు దేవుని వాక్యం అందరినీ కూడా హెచ్చరిస్తున్నది. ఆ విధముగా జీవించే భాగ్యం దేవుడు మీ అందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మనమందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడైన ప్రభువ, నీకే స్తుతి, ఆరాధన, మహిమ కలుగునుగాక. దేవా, ఇప్పటి వరకు మేము ధ్యానించినటువంటి వాక్యాంశం నుండి మేము తెలుసుకునేటువంటి ఒక విషయం, మందరితో కూడా గాఢమైన సత్సంబంధం ఏర్పరచుకోవాలని ఇష్టపడేవాడు నీవే. దేవా, ఈ జీవితంలో ఈ భూమిలో మేము జీవిస్తుండగా నీ సంకల్పానుసారముగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఈరోజు మేము ధ్యానించినటువంటి ప్రతి ఒక్క అంశము కూడా మా హృదయ ఫలకము మీద రాసి పెట్టుకొని అద్భుతకరమైన విధముగా నీకు సాక్షిగా ఒక నీ దేవ రాజ్య వ్యాప్తి కోసం ఒక సజీవ శిలగా మా జీవితాలను మలుచుకొని అద్భుతకరమైన విధముగా మా జీవితం నీ నామమునకు స్తుతి మహిమ తీసుకొచ్చే విధముగా అద్భుతకరమైన విధముగా క్రైస్తవ జీవితం జీవించే భాగ్యమును, శక్తిని, జ్ఞానమును మాకు సమృద్ధిగా దయచేయము దేవా. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.